తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, సినీ నటుడు మురళీమోహన్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధురితో పాటు అబుదాబి స్వామినారాయణ్ ఆలయ స్వామీజీల మహంత స్వామి మహారాజ్, స్వామి బ్రహ్మ విహారీదాస్ వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం అందించారు. వాళ్ళన్నా వెనక్కి రానా అందరూ వస్తారా చూసన్నా మైక్ చేయకుండా పోవాలనేసి 16 మంది అనుకుంటారు. ఈ రోజున తిరుమల తిరుపతి దైవ దర్శనం కోసం ఇక్కడికి వచ్చాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపదల ముక్కుడు వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవటం అంటే జీవితంలో మనం ఎప్పుడో చేసిన పుణ్యం మూలంగా ఇలా దర్శించుకోగలుగుతాం అనిపిస్తుంది నాకైతే. అనేక సందర్భాల్లో కలిసిన ఈరోజు జరిగిన దర్శనానికి ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా భగవంతుడు దర్శించుకోవడమే కాకుండా కమిటీ చైర్మన్ గారు నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు, అలాగే జేఈఓ గారు, వారిద్దరి సమక్షంలో ఈరోజు దర్శనం జరిగింది. వారిద్దరి ఆశీస్సులతో కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది. మా మిత్రులు, మా సోదరులు అందరూ వచ్చారు. వారందరం కలిసి ఒక మంచి దర్శనం చేసుకున్నాం. రోజు రోజుకి కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పుడున్న పాలక మండలి కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. కల్తీ నెయ్యలు కానీ కల్తీ పదార్థాలు కానీ ఏమీ లేకుండా స్వచ్ఛమైన ప్రతి ఆహార పదార్థం కూడా స్వచ్ఛమైనవి. ఇదివరకు లో బడ్జెట్లు ఎవరు లో ఇస్తే వాళ్ళకి ఇచ్చేవారు. ఇప్పుడున్న చైర్మన్ గారు ఒకటే చెప్పారు, లో ఉన్నది కాదు, భక్తులకి ఇచ్చే ప్రసాదం ఇది, అన్ని హయ్యెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీగా తీసుకురండి అని చెప్పి ఆయన అనటం, ఇవాళ అన్నదానంలో కానీ ఇది కానీ ప్రతిదీ కూడా ఏ విధమైన కల్తీ లేకుండా ఈ రోజున తిరుమల తిరుపతి